చూడు బీచ్ లో కూర్చొని ఇగో. సో గాయ్స్ ఇది చచ్చిపోయిన తాంబేలు అయితే వచ్చింది. సో గాయ్స్ మళ్ళీ మేము గోవాకి వచ్చినాం. తీసుకొస్తున్నాం. ఇదేమో రిషికొండ, ఇక్కడేమో బీచ్. మహేష్ భాయ్ అయితే ఒక మొత్తం మూలకు పోదామంటుండు ఫోటోషూట్ కోసము. గైస్ బీచ్ కాడ అయితే ఇగో మనకు పారామోటరింగ్ ఇట్లా ఉంది ఇక్కడ. క్రేజీ ఉంది గైస్ వ్యూ పాయింట్ ఇక్కడ. వా వా బ్రేక్ కొట్టేసి 21 మన కార్గిల్ వార్ విన్ అయింది. మేమైతే ఇప్పుడు దీని లోపలికి వస్తున్నాము. ఆఫీసే మంచిగా ఉంటుంది. అవునా? సో హలో గైస్, లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మేము సర్ప్రైజ్ ఇచ్చేసినాం. బాయ్ ఎడికి వచ్చినాం చెప్పు సడన్ గా? వైజాగ్ వచ్చినాం. మేమైతే ఇద్దరం సర్ప్రైజ్ అయితే వైజాగ్ వచ్చేసినాము. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం మీకు. ఇప్పుడైతే నేను ఇగో మహేష్ భాయ్. భాయ్ ఎట్లుంది టేస్ట్ వైజాగ్ లో? సూపర్, మంచిగా ఉందా? ఇగో పూరి మస్తు పెద్ద ఉండే మనకి, మన హైదరాబాద్ కన్నా. టేస్ట్ చూద్దాం మనం మిచ్చలో. మేమైతే ఇప్పుడు ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. జై శ్రీరామ్ కీ జై. మేమైతే ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చినాం గైస్. మస్తుంది విగ్రహం అయితే. జై శ్రీరామ్. మస్తేనా గైస్? మస్తుంది హనుమంతుడు. పెద్ద విగ్రహం ఉంది ఆడ, చిన్న విగ్రహం కూడా ఉంది. జై శ్రీరామ్ కీ జై. చలో ఇప్పుడు మేమైతే ఇగో ఇక్కడ టీ తాగుతున్నాం. టీ ఫేస్ లో మహేష్ భాయ్ చెప్తాడు ఇప్పుడు టీ ఎట్లుందిరా? మస్తుంది. నిజంగా చెప్పురా, అన్నిటికీ మస్తు మస్తు. నిజంగా బాగుందా వైజాగ్? ఫస్ట్ టైం అను? టిఫిన్ కూడా మస్తు ఉండే. నువ్వు వచ్చింది ఫస్ట్ టైం? ఇది ఫస్ట్ టైం వచ్చిన. మా బాయ్ అయితే ఫస్ట్ టైం అంట, నేను సెకండ్ టైం ఇక్కడ. సో చలో గైస్, మేమైతే ఇప్పుడు మా ఒక బ్రదర్ ఉంటాడు వైజాగ్లో, వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఒక వ్యూ చూపిస్తా, క్రేజీ ఉంది వ్యూ. మహేష్ భాయ్ చెప్పు. చూడండి గైస్ మీరు, క్రేజీ అంటే క్రేజీ ఉంది వ్యూ. బ్యాక్ సైడ్ చూసుకొచ్చి నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు. చూడండి మొత్తం కొండ మీద ఉంది గైస్ ఇల్లు. మనం కొండ పైన కట్టుకోరు, ఇక్కడ అట్లనే ఉంటారంట ప్రజలు, మీన్స్ లైక్ పీపుల్ అందరు ఇక్కడ అట్లనే ఉంటారంట. మస్తు ఉంది గైస్ వ్యూ అయితే ఇక్కడ, క్రేజీ. ఇగో మనకి ఇది వైజాగ్ది ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్. మస్తు ఉంది, మొత్తం కొండ మీదనే ఇల్లు అందరివి. ఇప్పుడు మహేష్ భాయ్ అయితే ఎంత కింద దిగుతారు చూద్దాం. నడు నడు చూద్దాం ఎన్ని దిగుతారు స్టెప్స్. చాలా పైన కట్టిరు గైస్. ఇగో ఇంకా పైన ఉన్న ఇల్లులు మేమే షాక్ అయిపోయినాం మొత్తం కొండ మీద. సో మహేష్ భాయ్ పోతుండు ఖాళీ. అరే కాయ రే స్టెప్స్ వేసాయే. అరే రే హల్లు రే భాయ్. చూడండి గైస్ మస్తు ఉంది ఇక్కడ నుంచి వ్యూ మనకి. మొత్తం కిందికి దిగాలి ఇప్పుడు. చూద్దాం ఎక్కడెక్కడ ప్లేసెస్ విజిట్ చేస్తున్నాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేసే గైస్. ఇప్పుడు మహేష్ అయితే ఆతో నడిపిస్తుండు. ఎడికి తీసుకొస్తున్నాం. ఇగో వైజాగ్ లో వచ్చి ఆటోలో నాంపల్లి వట్టపల్లి అంటాడు. చలో చూద్దాం ఎడికి తీసుకొస్తున్నాం చెప్పు. నెక్స్ట్ వైజాగ్ బీచ్ కా? చలో రైట్. మేమైతే ఇప్పుడు ఆటోలో పోతున్నాం. మొత్తం బోట్ అంట ఇది. ఇంకోటి చూద్దాం ఇంకేమొస్తాం. సో గైస్ ఇది మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి. మేమైతే ఇప్పుడు రుషికొండ బీచ్కి అయితే పోతున్నాం. గైస్ మేమైతే ఇప్పుడు ఇది రిషికొండ కాడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాము. చూద్దాం గైస్ లోపల పోయినాక ఎట్లుంటుందో. క్రేజీ ఉంది, మన బీచ్ సైడే ఉంది మొత్తం ఇది టెంపుల్. ఏ టెంపుల్ రా? టీటీడీ. అరే వా, అవును గైస్ ఇగో టీటీడీ. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. ఇగో మొత్తం బీచ్ ఆడదు రైట్ సైడ్ లా మొత్తం బీచ్ గైస్. ఇది ఇగో మస్తు ఉంది. ఏమంటావు మహేష్ భాయ్ ఎట్లుంది? మస్తుంది ఇది కొండ, ఐ థింక్ ఇది రిషికొండ అనుకుంటా. రిషికొండ బీచ్. రిషికొండ మస్తు ఉంది గైస్ బీచ్ అయితే. ఇగో ఇప్పుడు ఆడికి పోదాం, బీచ్కి పోదాం. ఏమంటావు భాయ్? ఇప్పుడు నెక్స్ట్ మనం బీచ్కి పోదాం. బీచ్కి పోయినాక ఒక కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని డైరెక్ట్గా నెక్స్ట్ది ఏందో మనం ప్లాన్ చేసుకొని కంటిన్యూ. చలో మేమైతే ఇప్పుడు రుషికొండ బీచ్కి అయితే వచ్చేసినాం. మీకు ఇట్లా చూపిస్తాం ముంగట పోయినాక. మస్తు ఉంది గైస్, క్రేజీ ఉంది ఇక్కడ వైబ్ కానీ
వేవ్స్ అయితే మస్తు వస్తున్నాయి ఇక్కడ. ఏమంటావు మహేష్ భాయ్? మహేష్ భాయ్ రాగానే స్నాప్ అంట. చలో మీకు చూపిస్తా బ్యాక్ కెమెరా పెట్టి. ఏమంటావు మహేష్ భాయ్? ఎట్లుంది బీచ్? దూకేది ఏమొద్దు కానీ నార్మల్ గా ఏమంటావు? ఏం చేద్దాం చెప్పు ఫస్ట్. వైబ్ ఎట్లుంది చెప్పు. కాదు చూసి వెళ్ళిపోవాలి అంతేనా? ఫోటోలు గిట్టోలు ఏమొద్దా? అయ్యో అన్న తీస్తారంట నీ ఫోటో. అన్న ఎంత ఫోటో? 20 రూపీస్ ఒక ఫోటో. తీసుకుంటావరా మహేష్? నా ఫోన్ లో తీయాలా? ఎవరిది? అరే అట్లా చెప్పకుండా తీసి ఫోటో మనకు మంచి అనిపిస్తుంది అని అన్న మళ్ళీ మనకు తీపిస్తారు. ఏమంటావు? అంతే కదా? వా అరే వద్దన్న వద్దొద్దు. సో గాయ్స్ మళ్ళీ మేము గోవాకి వచ్చినాం అని అనుకోకండి. బాగా ఏడికి వచ్చినాం? రుషికొండ బీచ్కి అయితే వచ్చేసినాం మేము. వైజాగ్ మొత్తం సడన్ ప్లాన్ వేసేసి మహేష్ భాయ్ అయితే ఖాళీ ఇట్లనే తిరుగుదాం మనం. నెలకొక ట్రిప్. పైసలు లేవుగా. ఇగో మహేష్ భాయ్ నేను అంటున్నా వెళ్ళిపోతున్నాం ఇద్దరం ఏడికంటే ఆడికి. మనతో లోకేష్ భాయ్ కూడా వచ్చిండు. లోకేష్ భాయ్ ఇంతకు ముందు ఒక వ్యూ చూపించినాం కదా ఈ బాయ్ వాళ్ళ ఇంటి దగ్గరనే. అది ఇల్లు అది మనకు బ్రదర్ కజిన్ బ్రదర్ అవుతాడు. మొత్తం వైజాగ్ మొత్తం ఈయననే ఎక్స్ప్లోర్ చేపిస్తాడు మాకు ఈరోజు. చూపిస్తాడు ఇక మొత్తం. ఏమంటావు? చూపిస్తావు చూసుకోవచ్చు. పబ్లిక్ అయితే మస్తు ఉంది. పబ్లిక్ అయితే ఇదేమో రిషికొండ, ఇక్కడేమో బీచ్, ఇక్కడేమో మహేష్ భాయ్. ఇప్పుడు మహేష్ భాయ్ ఒక షార్ట్ తీసుకుంటుంది. తీ అరే అరే తీరా చూస్తా చెప్పు. చూడండి గాయ్స్ ఇక్కడైతే మౌంటైన్ ఉంది, ఇక్కడేమో బీచ్ ఉంది, ఇక్కడేమో మేమున్నాము. గైస్ బీచ్ కాడ క్రేజీ ఉంది గైస్ వ్యూ. వా అసలు బీచ్కి వస్తే ఒక మనకి మొత్తం పీస్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడైతే ఎండ అయితే ఫుల్ ఉంది గైస్. ఇగో ఏమంటావు మహేష్ భాయ్? ఎండ ఫుల్ ఉంది. వ్యూ ఇది ఓకే వద్దనా? మస్తు ఉంది గైస్. మంచిగా ఫోటో ఈవినింగ్ అయితే మస్తు ఫోటో షూట్ చేసుకోవచ్చు మనం. మస్తు ఉంటుంది. మహేష్ భాయ్ అయితే ఒక మొత్తం మూలకు పోదామంటుండు ఫోటో షూట్ కోసము. పోదాం చలో. ఏమంటావు మహేష్ భాయ్? పోదాం నడు. చలో స్లో మస్తు ఉన్నాయి గైస్. రాయలు బాగా వస్తుంది ఫోటోలు బాగా వస్తాయి. అట్లా అని పోదాం అంటుండు. చూద్దాం. స్లిప్ అవుతాం. మెల్లగా పోవాలి అందరూ. మస్తు ఉంది గైస్ బీచ్ అయితే. కానీ ఈవినింగ్ టైంలో వస్తే మస్తు ఉంటుంది. రైట్ మస్తు వస్తున్నాయి గైస్ ఇక్కడ. ఇప్పుడు చూడండి మస్తు వస్తుంది. వేవ్ వస్తుంది ఒకటి, కానీ చిన్నది వస్తుంది. ఇది పెద్దది వచ్చినప్పుడు మస్తు వస్తుంది. ఇగో మహేష్ భాయ్ అయితే అంత దూరం నుంచి ఇంత దూరం తీసుకొచ్చిండు. చాలా దూరం వచ్చినవరా? చెప్పులు చేయలేందుకు కట్టుకున్నారా? జారుతున్నాయా? ఇగో ఇంకా కొంచెం ఉంది డిస్టెన్స్. పాపా చూసా నేను ఆడియన్స్కి చూపిస్తాం. నువ్వు ఎట్లా దిగుతావు? దిగు దా. ఎట్లా క్రాస్ చేస్తున్నావు? దా నడు. బాయ్కి ఫోటో అంట. ఇప్పుడు మహేష్ భాయ్ పోతుంది మెల్లగా. ఇక్కడ మనకి అవి ఏమంటారు క్రాబ్స్ కనిపిస్తున్నాయి చిన్నవి. చూద్దాం. ఏమో చిన్నవి కనిపిస్తున్నారా క్రాబ్లు? వండుకొని తింటావారా? జర్రా లోపల నడు. అరే చూడంగా ఇది ఇక్కడ ఉంది చిన్న క్రాబ్. అరే పట్టుకోరాదా నీ మహేష్? పట్టుకో క్రాబ్ పోతుంది. జల్దీ పో. ఏం కాదు. మహేష్ భాయ్ అయితే ఇప్పుడు ఫోటో షూట్. ఏ సినిమా తీస్తున్నావు? అరే చెప్పురా రే. అగో ఇట్లా దుంకుతూ చూడండి గైసాడు. చలో మేమైతే ఇంత సాహసం చేసి ఇంత దూరం వచ్చినాము. అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం మధ్యలో గైస్. బీచ్ కాడ అయితే ఇగో మనకు పారామోటరింగ్ ఇట్లా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. మస్తు ఉంది. ఇప్పుడైతే మనకి ఇక్కడ ఋషికొండ బీచ్ కాడ మహేష్ భాయ్ ఎవరు బండి భాయ్? అది మీ మామ బండి. ఇక్కడ మన వైజాగ్ లో మామ బండి అయితే తీసుకున్నాం. ఇక మొత్తం ఎడి తీసుకోవద్దు చెప్పు. మళ్ళా పోదాం అరకు పోదాం. బండి ఈ బండి మీద ఏ బండి అయితే ఏంది అరకు వెళ్ళిపోదాం అంటుండు. అరకు ప్లాన్ అయితే ఉంది. చూద్దాం గైస్. అది రేపు అయితే కంటిన్యూ చేద్దాం ఆ వీడియో. మనం అరకు సపరేట్ బ్లాగ్ పెట్టేద్దాం. సో ఇవాళ ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం ఎడిపోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమో ఇంకో బీచ్ ఉందంట బాయ్. ఫస్ట్ తిందాం. ఫస్ట్ ఆకలి అయితే ఉంది ఫుల్. తినేసినాక పోదాం. చలో. ఏ బండిరా ఇది? గ్లామర్ బండి తీసుకుంటూ మహేష్ భాయ్ గ్లామర్ బండి నడిపిస్తుండు బాయ్.
ఇంకా నేనే కదా కనిపిస్తుంది వా. ఇప్పుడు మేమైతే ఇప్పుడు నెక్స్ట్ కొంచెం లంచ్ చేసేసి ఇంకొక కొన్ని ప్లేసెస్ విజిట్ చేసేసి చూడడానికి వెళ్ళిపోతున్నాం మనం. ఏమంటావు మహేష్ బాయ్? అంతే బాయ్. ఎట్లుంది రోడ్, ఎట్లుంది చెప్పు వైజాగ్? ఉంది పక్కనే బీచ్, మధ్యలో రోడ్డు, మౌంటైన్స్. బండి మీద మేము ఇద్దరం ఉన్నాం. చెప్పు మళ్ళా మళ్ళా వైజాగ్. మనలో అయితే ఆటోలో మొత్తం హల్చల్ చేసేస్తారు. ముంగట బగారే బగా అలాగ ఆటో కానీ కోరి. ఇప్పుడు మహేష్ భాయ్ మొత్తం 60 స్పీడ్. క్రేజీ ఉంది గైస్ వ్యూ పాయింట్ ఇక్కడ. వా మస్తు ఉంది గైస్ ఇక్కడ, క్రేజీ ఉంది. ఆహా కోమా ఉంది గైస్ వ్యూ అయితే ఇక్కడ. ఇగో మస్తు వస్తున్నాయి వేవ్స్, చూసుకోవచ్చు మీరు. కోమా అంటే కోమా ఉంది వైజాగ్లో, మస్తు. మేమైతే ఇప్పుడు లంచ్ కోసం ఇక్కడ ఆగినాం, మీల్స్ తింటున్నాం. ఎట్టుంది మహేష్ భాయ్ టేస్ట్? ఇంకా స్టార్ట్ చలో గైస్ మనమే టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. టేస్ట్ చేయరు ఒకసారి. అది మంచిగా ఉంది కదా ఆంధ్రాది టేస్ట్, బాగానే ఉంది గైస్. ఆంధ్రాలో టేస్ట్ మస్తు ఉంది. మనలాగానే హైదరాబాద్ లాగా కొంచెం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చలో మనమే తినేసి నెక్స్ట్ ప్లేస్కి విజిట్ అవుదాం. చలో గైస్ మేమైతే ఇప్పుడు కైలాసగిరి టెంపుల్కి అయితే పోతున్నాము. సో ఇక్కడ మనకి చిన్న టోల్ గేట్ ఉంది. సో అది క్రాస్ చేసినాక అటు నుంచి రోడ్ ఉందంట, రూట్. సో అడిగి పోయినాక కలుద్దాం. చలో ఘాట్ రోడ్ ఉందా? సో మహేష్ భాయ్ అయితే కంటిన్యూ చేస్తాడు ఇప్పుడు వీడియో. చలో. సో గైస్ కైలాసగిరి గుట్టకైతే పోతున్నాం. ఇక్కడ ఎంట్రీ ఫీజు ఏమో ఉంది అనుకుంటా, చూద్దాం. టికెట్ తీసుకొని పైనకి వెళ్ళిపోతుంది. సో గైస్ ఇక్కడ 20 రూపీస్ ఎంట్రీ ఫీ అయితే ఉంది. టికెట్ అయితే తీసేసుకున్నాం మేము. ఇప్పుడు మొత్తం ఘాట్ రోడ్ ఉందంట, చూద్దాం. బాయ్ సెల్ఫీ పెట్టు బాయ్, సింగం పట్టారా బాయ్. సో గాయ్స్ మేమైతే ఇప్పుడు కైలాసగిరి ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం గైస్. ఈ బండి అయితే ఏమో ఎక్కుతుందో లేదో చూడాలి, లేకపోతే నేనే దూపాల్సి వస్తుంది మళ్ళా. మహారాష్ట్రలో చేసినట్లు. ఎడిపోతే మధ్య ఫస్ట్ నువ్వు ఘాట్ రోడ్ అంటున్నావు కానీ టెంపుల్ ఉంది బాయ్, కైలాసగిరి టెంపుల్ అంట. కైలాసగిరి టెంపుల్ కి అయితే పోతున్నాం. మన శివరాత్రి ఉంది, మంచిగా మనకి ఏమంటారు మంచిగా సెటప్ గిటప్ ఉందంట, చూద్దాం. ఆశీర్వాదం దొరికేస్తుంది. చలో అడిగి పోయినాక కంటిన్యూ చేస్తాం వీడియోని. సో ఇక్కడ చాలా మంది అయితే వస్తున్నారు. మనకి ఇక్కడ మొత్తం చుట్టుముట్టు ఘాట్ రోడే ఉంది గైస్. ఇక్కడ మనం ఏడికి పోయినా మనకి ఘాట్ రోడ్, శ్రీశైలంకి ఘాట్ రోడ్ ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంది ఘాట్ రోడ్ ఇక్కడ. ఏమంటావు మహేష్ భాయ్? ఈ బండి అయితే ఎక్కలేదు, గ్లామర్ బండి మీద పోతున్నాం మేము. ఈ గ్లామర్ బండి ఎక్కలేదు. ఏం చేద్దాం బాయ్? నేను వేరేలా స్కూటీ అయితే పోతుంది గైస్, మనం గ్లామర్ బండి ఎక్కుతనే లేదు. యాక్టివానే పోతుంది మన గ్లామర్ బండి. ఏం చేద్దాం? చలో మస్తు మంది వస్తారు ఎంతలు కూడా. గైస్ మేమైతే ఇక్కడ ఆగినాము. ఇక్కడ మనకి ఏమంటారు రోప్ వే అవైలబుల్ ఉంది. ఇగో పైన ఉంది దాని థ్రెడ్. సో ఏమైనా రోప్ వే వస్తే నేను మీకు మనకైతే ఇది కైలాసగిరి టెంపుల్కి రోప్ వే అయితే అవైలబుల్ ఉంది. సో ఒకటి పైకి పోతుంది, ఇంకొకటి దాని ఆపోజిట్లో కిందికి వస్తుంది. చూడండి గైస్ ఇప్పుడు ఇగో రైట్ వచ్చేసింది దాని ఆపోజిట్లో. ఒకటేసారి 2 రోప్ వే పంపిస్తారు మనకి. పర్ పర్సన్ 200 అంట. ఏమో వచ్చేటోళ్ళు రోప్లో రావచ్చు, లేకపోతే బైక్స్ ఉంటే బెస్ట్ బైక్ పైన రావచ్చు. ఇంకా కింద కార్ రెంటల్ అవైలబుల్ ఉన్నాయి కదరా, కార్ రెంటల్ బి వచ్చేసి కార్లో బి వచ్చేయచ్చు. చలో. సో గైస్ ఫైనల్లీ మేమైతే కైలాసగిరికి అయితే వచ్చేసినాం. మస్తు ఉంది గైస్ లొకేషన్ అయితే. మొత్తం గ్రీనరీ, మౌంటైన్స్, ఒక హిల్ స్టేషన్ మొత్తం హైట్లో ఉంది. కింద చూస్తే మొత్తం ఏముంది బాయ్, కింద మొత్తం సముద్రం ఉంది, పైన మొత్తం కొండలు ఉన్నాయి. మస్తు ఉంది రోడ్ అయితే. మనం ఇది మథెరాన్ హిల్ స్టేషన్ లెక్క ఉంది ఇది. ఇప్పుడు మహేష్ అయితే దీనిపైన ఎక్కుతారంట. మహేష్ ఎక్కుతావా? పడిపోతాయి బాయ్ గైస్. ఇది బొమ్మలు బాగున్నాయి. రవిచంద్ అమ్యూస్మెంట్ పార్క్. దూరం నుంచి మనుషులే అనుకున్నా నేను. బాగుంది. దా ముంగడు పోదాం దా. అయితే ఇప్పుడు కైలాసగిరి టెంపుల్కి అయితే వచ్చేసినాం పైకి. ఇంకా ఇది కన్స్ట్రక్షన్ చేస్తారేమో, మేబీ కలరింగ్ చేస్తారేమో, కానీ బాగుంది గైస్. విజిట్ చేయాలి. మంచిగా కొంచెం హిల్ స్టేషన్ లాగా ఉంది కానీ క్రేజీ ఉంది వ్యూ. ఇక్కడ నుంచి అటు సైడ్ ఏమో బీచ్, ఇక్కడ టెంపుల్, ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. ఏమంటావు మహేష్ భాయ్? మస్తు ఉంది. అది అడుగుదాం జిప్లో ఎంత. చలో
ఇక్కడ నుంచి అయితే క్రేజీ ఉంది. ఇక్కడ డెకరేషన్ కానీ ఇది వాటర్ ఫాల్ మస్తు ఉంది. కైలాసగిరి టెంపుల్కి మంచిది గైస్ ఇక్కడ. సో ఇప్పుడు ఒక సైకిల్ అయినా రిటర్న్ వస్తుంది, ఇంకొక జిప్ అయినా స్ట్రైట్గా రిటర్న్ వచ్చేస్తారు. కానీ చాలా స్పీడ్ వస్తుంది. అది ఎట్లా కొంచెం చూడండి గైస్. వా బ్రేక్ కొట్టేసింది. పైన సైకిల్ పై అయితే మంచిగా మెల్లగా వస్తుండు పైన. అరే చెయ్యరా మహేష్, పైసలు నేను ఇస్తా చెయ్యి. అది లొకేషన్ చూడరా, అది ఏముందా అంటే నీకు ఎట్లా కావాలి చెప్పు లొకేషన్. మొత్తం గ్రీనరీ, ఇంకా దూరం ఉండాలి. ఇది దగ్గర ఇంకా దూరం అంటే ఈ నుంచి లదాఖ్ పోతావా జిప్ లైన్లో? 1 minute కూడా అయిపోతుంది. సరే బాయ్, ఓకే బాయ్, చలో గైస్ వెళ్ళిపోదాం ఈ నుంచి. గైస్ ఇగో మన కజిన్ బాయ్ అయితే అరే చెయ్యు ఖాళీ ఇంకోసారి మా బాయ్ ఇప్పుడు చెయ్యు. ఆగో చూసావా చంద్రబాబు నాయుడు సేమ్ మొత్తం ఇచ్చి పడేస్తుంది ఖాళీ. అరే 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 హీరో, అరే వా కొట్టు. చలో గుండె లబ్డం అయిపోయింది. చలో కర్రాదు గైస్ మేమైతే ఇప్పుడు ఇక్కడ మన ఆర్కే బీచ్కి అయితే పోతున్నాము. సో అక్కడ సమ్మరీన్ ఉంటాడంట. ఆ సమ్మరీన్ లోపల పోదాం మనం. అడిగి పోయినాక కంటిన్యూ చేద్దాం వీడియోని. చలో కానీ వ్యూ అయితే క్రేజీ అంటే క్రేజీ మస్తు ఉంది. ఒక పక్కనే ఉంది బీచ్. ఏమంటా మహేష్ బాయ్? అగో బ్యూటిఫుల్ స్మైల్. బాయ్ ఏ లొకేషన్ గురించి మాట్లాడుతుండే దీంట్లో? సముద్రం గురించి, సముద్రం రోడ్. సో ఇది ఇక్కడ తోవలైతే ఒక స్పాట్ ఉంది, మస్తు ఉంది వ్యూ అయితే ఇటు నుంచి. ఎవరు చెప్పి నీకు స్పాట్? అది చెప్పి నేనే చూసి ఆపిన బై బండి. యాక్టింగ్ నేను చూపిస్తా స్పాట్. ఎందుకంటే లాస్ట్ టైం నేను వచ్చిండే అబ్బా. మొత్తం బీచే, మొత్తం పైన ఉన్నాం మేమైతే, కొండల పైన. చూపిస్తాం, ఒక ఫోటో దిగుదాం. బా ఏమైతే ఉంది లొకేషన్, మస్తు ఉంది. ఆదిత్య వ్యూ పాయింట్ అంతా. वो वेस्ट है, इधर ही अच्छा था गाइस. ऐसा पीछे से वीडियो ले जा, मैं कैसा रहा देखो. చూసుకోండి ఖాళీ వ్యూ మస్తు ఉంది. क्या है रे पूरा बीच. इधर एक शिप जा रहा, उधर एक शिप, इधर एक शिप. ఇదైతే ఎగ్జాక్ట్ ఆర్కే బీచ్ మధ్యలో ఉంది. విక్టరీ ఎట్ సీ 1971 మన కార్గిల్ వార్ విన్ అయింది ఒక సింబల్ అన్నమాట. ఇది చూసుకోవచ్చు ఆర్కే బీచ్ రోడ్డు. సన్సెట్ టైం ఉంది, పక్కన బీచ్ ఉంది. ఇప్పుడు మేము సమ్మరింగ్కి పోతున్నాము. వేరే వేరే లెవెల్ ఉంది గైస్ ఈడ వ్యూ అయితే. అసలు గోవాలో బీచెస్ ఉన్నాయి కానీ ఇట్లా వ్యూ పాయింట్ అంటే వైజాగ్కే రావాలి మీరు పక్కా ఈ వ్యూస్ దొరకాలంటే. మన ట్యాంక్ బండ్ దగ్గర ఎట్లుంటుందో ఇక్కడ రియల్ ట్యాంక్ బండ్ ఉంది, పెద్ద ట్యాంక్ బండ్. ఏమంటావు సురేష్ భాయ్? ఇదో ఇది వచ్చేసి మన సబ్మరైన్. దీనిది ఒక స్టోరీ ఉంది, మీకు సురేష్ భాయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాన్ని. ఇది మన వరల్డ్ వార్ టైంలో ఏదో కంట్రీది సబ్మరైన్ వచ్చి ఇక్కడ ఆగిందంట, రియల్ది ఇది. సో చూద్దాం మనం లోపలైతే, దాని లోపల ఏముంది, ఎట్లా ఫైటింగ్ చేస్తుండే అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇగో ఇదే సమ్మరీన్. అప్పుడు ఎప్పుడుదో ఇది మనకు తెలియదు కానీ రియల్ది అంట. సో దీని లోపల పోయి చూద్దాం. మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అంట. పోయి చెక్ చేద్దాం మనం. ఆపోజిట్లో మనకి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం గిట్ల ఉంది, చూద్దాం. దాని లోపల కూడా పోతే పోదాం, లేకపోతే లైట్. ఇగో ఐ లవ్ వైజాగ్. ఇక్కడైతే మనకి సమ్మరీన్ మొత్తము ఎట్లా కన్స్ట్రక్ట్ చేసారు, అప్పుడు ఎట్లా ఉండే అది మొత్తం డీటెయిల్స్తో ఇక్కడ ఉంది గాయస్. ఏమంటావు మహేష్ భాయ్? ఎట్లా వచ్చి ఆగింది, దానికి ఎట్లా రిపేర్ చేసారు అన్ని. ఏదో మూవీ పేరు అన్నావు, మూవీ పేరు చెప్పు. గాజీ అటాక్. నిజమా? గాజీ అటాక్ అంట. మనకు బి తెలియదు, ఆ మూవీలో ఉందంట ఇగో సమ్మరీన్ గురించి. మనం బి చూద్దాం. చలో మనమైతే ఇప్పుడు దీని లోపలికి పోతున్నాము. సో దీని లోపల వెనక చూపిద్దాం. ఏమంటారు రే? దీని లోపల వెనక చూపిద్దాం గైస్, మస్తు ఉంది నుంచి.
సో గైస్ సబ్మరైన్లో అయితే ఎంట్రీ చేస్తున్నాం. లోపల ఎట్లుంటుంది ఏముంది మొత్తం చూపిస్తాం మీకు అయితే. ఇవి వెపన్స్ అన్నమాట, శాంపుల్ కోసం పెట్టినట్టు ఉన్నారు. వెపన్స్ అనేవి ఇట్లానే ఉంటాయి. మొత్తం ఇది సమ్మరిన్ లోపల రియల్ సమ్మరిన్ ఎట్లుంటుంది సేమ్ ఇది మొత్తం రియల్ సమ్మరిన్ మస్తు ఉంది. మొత్తం అవన్నీ మెషిన్స్ అన్నీ మళ్ళా రీమోడల్ చేసేసారు మొత్తం. ఎట్లుంది మహేష్ భాయ్? ఇవి వెపన్స్ అన్నమాట. అది వెపనా? మహేష్ భాయ్ చెప్తారు ఇప్పుడు. ఏంద్రా అది? బాబా మనం బార్డర్ మూవీలో చూసినాం ఈ వెపన్. ఏమంటావు? అదే అని వాటర్లా మస్తు ఉంది ఇది. గాజీ అటాక్ ఇగో ఇట్లా ఓపెన్ చేసి ఎవరు నిజంగా మస్తు ఉన్నాయి ఇవన్నీ. రామ్కి జై. చూద్దాం ఇంకా ముంగట ఏమున్నాయో. వా అప్పుడుదా ఇది? వాష్ స్పేస్ అప్పుడుది, కానీ మళ్ళీ దానికి రెనోవేట్ చేసిరు, మస్తు చేసిరు. అరే ఇది కరే హే రే కుచ్కి డ్రైవింగ్ కా. ఇక్కడ కంపార్ట్మెంట్ 2 అంటే. అచ్చా ఓకే, అది కంపార్ట్మెంట్ 1 కంపార్ట్మెంట్ 2. సో మనకు తెలియదు ఇవన్నీ. సారీ పిస్టల్ లాకర్ అంట. ఎవరు? అచ్చా ఆడుండు కదా ఫోటో, రియల్ మ్యాన్ స్టాచ్యూ పెట్టిరు ఆయన. అచ్చా ఓకే. ఫాక్స్ట్రాట్ అగో ఆయన కప్పు అంటే వెపన్స్ రిలీజ్ చేసి ఆయన పిస్టల్ లాకర్ దుస్తులు. అరే అలా డ్రెస్సెస్ గిట్ల ఉన్నాయి ఈడ. టెక్నికల్ ఆపరేటర్. అచ్చా అండర్ వాటర్ ఏమైనా వెపన్ వస్తుందా లేదా అని. వా మొత్తం రియల్ గా చేసినట్టుంది కదరా మొత్తం ఇది. అరే బొమ్మలు రా మళ్ళీ అంటుంది. బొమ్మలు రియల్ గానే ఉంది బొమ్మలు అవి. రెస్ట్ రూమా? న్యాప్ రూమ్. వా మొత్తం అప్పటిది సమయం వచ్చి ఆగితే ఇక్కడ ఇప్పటికి కూడా రియలిస్టిక్ లా ఉంది. వస్తుంది ఐస్ ఐస్. ఇది కూడా రెస్ట్ రూమ్. ఇదేంది? అచ్చా డైనింగ్ రూమ్. అప్పుడు అట్లా తింటుండే ఈ నావీ వాళ్ళు. ఇక మనకైతే ఇక్కడ ఒక్కొక్క దాన్ని మొత్తం డీటెయిల్స్ గా రాసింది ఇక్కడ ఏమేమి ఉందో మొత్తం. నిజంగా తెలుసు ఆ టైంలో ఎట్లుంటుండేనేమో. అరే వా కిందికి పోయేది కదా అది అండర్ వాటర్. వా ఇదేంది చూడు. చాలా మంది ఉంటుండే అనుకుంటా. అంటే అందరికి వేరే వేరే క్యాబిన్స్ ఉంటాయి. చీఫ్ ఇంజనీర్ క్యాబిన్. అచ్చా లెవెల్ వైస్ ఉంటాయేమో. ఒకసారి ఆపరేట్ చేయి. కాదు ఒకసారి ఆపరేట్ చేయను. 150 meters, 100 meters, 200, 250. లాస్ట్ 400 వరకు ఉంది. తిప్రా కింద చూడు ఇంజన్స్ మొత్తం. వా గైస్ ఆపరేట్ చేస్తుంది లోపల మొత్తం. మన గ్లాసెస్ తో కవర్ చేసేసారు కానీ మస్తు అనిపిస్తుంది. ఇది కింద ఉంది డెప్త్ ఇన్ మీటర్స్. అవి ఇవన్నీ అప్పుడువి మనకు తెలియదు కదా. ఇంటర్ కంపార్ట్మెంట్ కమ్యూనికేషన్ డివైస్ అంట. చా హిందీగానం ఎట్లా అర్థమవుతుండేమో రమేష్. హిందీగానం మనకి ఏం అర్థమవుతలేడా? ఎవరు చేసిండేమో. ఇప్పుడు రియల్గా ఉంది కదా అవి. అంటే మన తాను ఉన్నాయి, ఆడున్నాయి, మస్తు ఉన్నాయి. నేను మీద నడిపిస్తున్నా ఇగో. ఇగో మొత్తం స్టెప్ బై స్టెప్ ఉన్నాయి ఇక డీటెయిల్స్గా. ఏముందో
ఎయిర్ ఇండక్షన్ ఫ్లాప్ అంట గైస్. వాయో కింద దిగొచ్చు ఇక్కడ. చూసి చూసి బాబా మొత్తం ఐరనే. రేడియో రిసీవర్ మెసేజెస్ రిసీవ్ చేసి మెయిన్ స్విచ్ బోర్డ్ అంట. వా రేడియో రిసీవర్ మొత్తం రియల్ గానే ఉంది. మొత్తం ఈ మనుషులు ఇక్కడ ఉంది గైస్, చూసుకోవచ్చు. ఇది ఆక్సిజన్ సిలిండర్ వేసుకున్నాడు. ఇగో ఇది అండర్ వాటర్ లా మనం యూజ్ చేసేటివన్నీ. ఇవన్నీ వాళ్ళ బ్యాచెస్, నావీ వాళ్ళవి. ఎంతమంది ఉన్నాయి అంతమంది బ్యాచెస్ ఉన్నాయి ఇక్కడ. ఇండియన్ సబ్మెరీన్ కండెన్సర్ అంట గైస్ ఇది మొత్తం. ఇది ఏముంది అచ్చా కలర్ డబ్బల్. అచ్చా ఇది కుకింగ్ మాస్టరా షఫా ఫుడ్ది. ఇట్లీ ఇట్లీ చేసినప్పుడు ఎమర్జెన్సీ వాటర్. ఓకే నిజంగా ఇన్ని గనం స్విచ్లు అసలు చెప్పు మహేష్ భాయ్. అసలు ఏం అర్థమైతే లేదు మనకి ఇది మొత్తం. ఏ కంపార్ట్మెంట్ కి సంబంధించిన దానికి దానివల్ల ఏంటంటే ఎవరికి కన్ఫ్యూజన్. కానీ ఎంతగానో మనం హ్యాండిల్ చేయలేం. మన వల్ల కాదు అప్పుడు క్రూ మెంబర్ అప్పులు వాళ్ళకి అవును ట్రైనింగ్ తీసుకొని. కార్బన్ మోనాక్సైడ్ ఐస్ కింద మొత్తం రియల్గా ఉన్నాయి మనకి ఇక్కడ వస్తున్నాయి. అచ్చా ఇవి రా సార్ మెయిన్ అప్పటివియా మెయిన్ డీజిల్ సెంటర్ ఇంజన్. ఇవి రియలిస్టిక్ ఉన్నాయి కొంచెం కదా. రియలే కానీ దానికి ఇప్పుడు కలరింగ్ చేసిరు కదా. క్రేజ్ ఉంది గైస్. ఏమంటావు మహేష్ భాయ్, పోతా ఆర్మీలా? అయిపోయింది నీది అయిపోయింది ఆర్మీని అవి అయిపోయింది పని. వా కంపార్ట్మెంట్ 6 అంట. టోటల్ ఎన్ని ఉన్నాయి చూద్దాం మనం. 5 అయినాయి 6 కింద ఏమేమి ఉన్నాయి. సప్లై తీసుకొచ్చి గైస్ ఇవి మొత్తం. మస్తు మొత్తం మస్తు ఉంది. ఇగో ఇది వాష్ స్పేస్. వాష్రూమ్ ఉందేమో ఇవి. ఏమో మనము బయట వ్యూ జోన్కి ఉంటుంది కదా పైన సమ్మరింగ్కి. సో దాని స్టెప్స్ అనమాట. కానీ క్లోజ్ చేసేసారు ఇక్కడ. బాగుంది. ఇగో ఇది స్టార్టింగ్ టు ఎండింగ్. పైన ఎవరైనా అటాక్ చేస్తారా ఏం చేస్తారా మొత్తం వ్యూ కనిపిస్తుంది మనకి సమ్మరిన్లో. చలో గైస్ ఇదే కంపార్ట్మెంట్ 7 ఈజ్ ద ఎండ్. మొత్తం మెషిన్స్ ఉన్నాయి. ఇగో మొత్తం ఆడ వరకు ఉన్నాయి. పోలేము ఇక మనం ఇక్కడ. లాస్ట్ ఇదే ఎండ్. సో ఇక్కడ బయట రాగానే మనకు వైజాగ్ బీచ్. ఇగో ఇక్కడ సన్సెట్. ఇక్కడ వైజాగ్ బీచ్ క్రేజీ. సో గాయ్స్ ఇది చచ్చిపోయిన తాంబేలు అయితే వచ్చింది ఇక్కడ బీచ్ దగ్గర. మస్తు పెద్దగా ఉంది పాపం, చచ్చిపోయింది. చచ్చిపోయిందంట గైస్ ఇది. చచ్చిపోయిందంట. వాటర్ వేవ్స్కి వచ్చేసింది. మస్తు పెద్దగా ఉంది. 300 సంవత్సరాలు బతుకుతుందా? 300 సంవత్సరాలు అన్ని జీవులు అవునా? పాపం చూడండి కొట్టుకొచ్చిందంట. ఇప్పుడే కొట్టుకొచ్చింది. అవునా? ఇక్కడ మహేష్ అయితే కుక్కతో ఆడుకుంటుంది. నువ్వు ఎప్పుడు పెంచుకున్నావురా వైజాగ్లో కుక్క? మన దోస్తులు బాయ్ వీళ్ళందరూ, మన గల్లీ దోస్తులు అందరూ. నా దోస్తు కావా నువ్వు? నా దోస్తు కావా? ఇడిగిరా. అగో మహేష్ గాని వెంటనే పోతుంది. ఎవర్రా మహేష్? కుక్క బాగుంది బీచ్ కాడ. అరే కుక్క ఎంజాయ్ చేస్తుందిరా.
ఆయన ఫోటో తీరా అయ్యా పాపం లేదు. అచ్చా అచ్చా. సో ఇగో గైస్ ఈడ అరే రే ఏం చేస్తున్నారా? కుక్కతో ఆడుకుంటుండీడు బీచ్ లో కూర్చొని. ఇగో బీచ్ లో కూర్చొని ఇగో షార్ట్ అయిపోయింది గాయ్స్. మీదకి వస్తుండే కుక్క. ఏమైందిరా అట్లా లేస్తుంది? ఏమో దానికి చూడు ఇట్లా భయం అయిపోయింది. కుక్కతో ఫోటో ముద్దు ఇస్తాడంట నీకు. గైస్ మహేష్ బాయ్ అయితే ఇప్పుడు మనకి ఇక్కడ అరకు ఫిల్టర్ కాఫీకి అయితే తీసుకొచ్చేసిండు. బాయ్ సేమ్ లోకేష్ బాయ్ అచ్చా సారీ లోకేష్ బాయ్ మా తమ్ముడు చెప్పిండు, కజిన్ తమ్ముడు. బాగుంటుందా చెప్పరా, నువ్వు చెప్పు. మస్తు ఉంటుందంట, చూద్దాం. సేమ్ అరకు టేస్టా? సరే పోయినాక చూద్దాం. అయితే ఇప్పుడు ఇగో ఇది అరకు ఫిల్టర్ కాఫీ తాగుతున్నాం. ఇప్పుడు మహేష్ బాయ్ చెప్తారు తాగి. చెప్పు మహేష్ బాయ్. మహేష్ బాయ్ అగో ఫస్ట్ వాటర్ తాగి కాఫీ తాగుతాడా? చెప్పు మహేష్ బాయ్. నువ్వు ఫస్ట్ చెప్పు. నువ్వు సరే దిగుతున్నా, అయిపోయింది. చలో మహేష్ బాయ్ ఒక సిప్ వేస్తుండు. వా ఏయ్ ఆఫీసే మంచిగా ఉంటుంది. అవునా బాలే ఇగో ఈయననే తీసుకొచ్చాడు. అరకు ఫేమస్ కాఫీ అంట గైస్. ఇది వైజాగ్ బీచ్ కాడ తాగుతున్నాం. బాలే అంటుండే. సేమ్ మన ఆఫీస్లో ఫిల్టర్ ఉంటుంది అట్లుందంట. నిజమా? చలో బిట్కాయిన్ తీసుకుంటుండు. ఎంత అంటారు రే? మా మహేష్ భాయ్ ఇప్పుడు 100 రూపాయి. మహేష్ అయితే ఇప్పుడు 50 రూపాయలు రే భాయ్. ఇక్కడ కింద 50 మంచిదా టేస్ట్? చెప్పేది ఎట్లని చెప్పేసి స్వీట్ గైస్. ఇప్పుడు మహేష్ అయితే 50 రూపీస్ తీసుకు స్వీట్ కార్న్ తెచ్చి 100 రూపాయలు అని చెప్తుండు. చలో గైస్ ఇంత వచ్చింది మనది. చలో మనం వెళ్ళిపోదాం ఈ నుంచి. చలో సో గైస్ మేమైతే ఇప్పుడు ఫోటోషూట్ అండ్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఏమంటావు మహేష్ భాయ్? అయిపోయింది ఫస్ట్ డే ఎండ్. చలో డే 1 అయితే ఎంజాయ్ చేస్తున్నాం.